ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నక్షబాట అండి. ఇది వచ్చేసి నక్షబాట మనకు సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్డు నుంచి సెకండ్ బిట్ అవుతుంది. జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు వచ్చేసి ఇది ఒక ల్యాండ్ సేల్కి వచ్చిందండి. ఎకరం 10 గుంటలు. ఈ వరి నుండి స్టార్ట్ అవుతుంది. ఈ పాత ఒకటి రూమ్ లాగా ఉంది చూడండి. ఆ రూమ్ నుండి ఆ ముందుకు స్ట్రేట్ ఆ చెట్టు వరకు అనుకోండి. ఆ చెట్టు వరకు అట్లోని ఇక్కడ చిన్న తోటలాగా పెట్టింది చూడండి. ఇది గుమ్మడి తోట. ఇది గుమ్మడికాయలండి. ఇది ఇట్లా ఎకరం 10 గుంటలు ఇస్తాడండి మనకు. రోడ్ ఫేసింగ్ వచ్చేసి అక్కడ దాకా ఉంటుంది. మంచిగా ఉన్నది ల్యాండ్, రెడ్ సాయిల్. ఇది వెనకాల అది మామిడి తోట అండి. దీనికి సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ ఒక 50 మీటర్ డిస్టెన్స్లో, ఒక 50 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి. మొత్తం రైతుకు ఒక 4-5 ఎకరాలు ఉంటుంది. జస్ట్ ఎకరం 10 గుంటలు కొలిచిస్తారట మనకి. ఇదండి ల్యాండ్, మంచిగా ఉంది బిట్టు. ఇది మనకు మెయిన్ రాజీవ్ రహదారి కరీంనగర్ టు హైదరాబాద్ హైవే నుంచి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్, సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక 50 మీటర్ల డిస్టెన్సే ఉంటుంది. రోడ్కి సెకండ్ బిట్. ఈ పొలం ఫస్ట్ బిట్ అవుతుంది, మన సెకండ్ బిట్ అవుతుంది రోడ్కి. ఇదండి ల్యాండ్. ఇది ఫేసింగ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ వస్తుందండి. ఫేసింగ్ ఈస్ట్ ఫేస్ వస్తుంది. కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 50 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఆ బండ్లు పోతున్నాయి చూడండి అక్కడ, అది ఔటర్ రింగ్ రోడ్, సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్. ఇది కూడా నక్షబాట అండి. మంచి రెడ్ సాయిల్. ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సిద్దిపేటకి. మనకు టోల్ గేట్కి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది దీనికి.